క్యాబేజీ మంచూరియా. దానికి కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోర్, ధనియా పొడి, అల్లం పేస్టు, గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు, కొంచెం జీరా పౌడర్. అన్నీ కలిపి మంచిగా మెత్తగా, అందులో క్యాబేజీలోనే వాటర్ కూడా వస్తుంది, అన్నీ కలుపుకోవాలి మంచిగా. పిండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం కార్న్ పౌడర్, కొంచెం మైదా పిండి కొంచెం వేసుకోవచ్చు. ఈ కంటెస్టెంట్ వస్తే సరిపోతుంది. అన్నీ ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకొని నూనె హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ సిమ్లో బాగా కాగిన తర్వాత చిన్నగా పెట్టుకొని ఒక్కొక్కటి అట్లా వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పేపర్ మీదకి తీసేసుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన వస్తువులు: ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సోయా సాసు, టమాటా సాసు, కార్న్ పౌడర్ వాటర్లో కలిపి పెట్టుకోవాలి కొద్దిగా. ముందుగా పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, సోయా సాసు, టమాటా సాసు, కార్న్ పౌడర్ వాటర్లో కలిపి పెట్టుకోవాలి. ముందుగా 2 పచ్చిమిరపకాయలు సన్నగా వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు మీడియంలో పెట్టుకొని చిన్న మంట మీద వెల్లుల్లిపాయలు వేపాలి. తర్వాత ఉల్లిపాయలు 3 వంతులు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, ఒక స్పూను 2 స్పూన్లు సోయా సాసు, 4 స్పూన్లు టమాటా సాసు, 4 స్పూన్లు టమాటా సాసు వేసి కలపాలి. కలిపి షుగరు, కొద్దిగా వాటర్, మరుగుతున్న వాటర్లో సోయా సాస్ వాటర్ పోయాలి. కార్న్ పౌడర్ వాటర్ పోయాలి. పోసి గట్టి తిప్పాలి. తిప్పి మనం చేసుకున్న మంచూరియాలన్నీ అందులో వేసి బాగా ముక్కలు విరగకుండా స్టవ్ కట్టేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర లేదు.